హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను తోటకూర సీడ్స్ వేస్తున్నాను. నేను ఈ టబ్లో వేసుకుంటున్నాను. గ్రో పాట్స్లో కూడా వేసుకోవచ్చు, పెద్ద గ్రో పాట్స్లో. నాకు ఈ టబ్ ఖాళీగా ఉంది, సో ఇందులో వేసుకున్నాను. ఫస్ట్ సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇది మునగాకు గ్రో చేసిన టబ్ కాబట్టి ఇందులో ఆల్రెడీ ఉంది. సో ఇంకొంచెం కంపోస్ట్ అవన్నీ కలిపి నేను సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకున్నాను. మీరు వేసుకోవాలనుకుంటే ఏదైనా పెద్ద టబ్లో కానీ గ్రో పాట్స్లో కానీ గ్రో బ్యాగ్స్లో కానీ ఫస్ట్ సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక లేయర్ మట్టి, ఒక లేయర్ గ్రీన్ బ్రౌన్ లీవ్స్ ఉంటాయి కదా అవి, మళ్ళీ ఇంకో లేయర్ మట్టి, ఇంకో లేయర్ గ్రీన్ బ్రౌన్ లీవ్స్ ప్లస్ కంపోస్ట్, ఇలా మొత్తం సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాటర్ చేసేసుకోవాలి. ఎందుకంటే సీడ్స్ వేసిన తర్వాత వాటర్ చేసేసుకుంటే సీడ్స్ లోపలికి వెళ్ళిపోతాయి. స్ప్రింకిల్ చేసుకోవాలి వాటర్ అయినా సరే. నేను ముందే వాటర్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఈ సీడ్స్ తీసుకున్నాను. ఇవి తోటకూర బ్లాక్ సీడ్స్ అన్నమాట. బ్లాక్ సీడ్స్ తీసుకుంటే గ్రీన్ తోటకూర వస్తుంది. అదే దేశీ వైట్గా ఉంటాయి ఆ సీడ్స్, అవి తీసుకుంటే రెడ్ అమెరాంతస్ వస్తుంది మనకి. సో నేను ఇక్కడ నాకు గ్రీన్ కావాలి కాబట్టి నేను ఇవి బ్లాక్ సీడ్స్ తీసుకున్నాను. ఇందులో ఇలా సాయిల్ కలిపితే మనకి ఇలా స్ప్రింకిల్ చేసుకునేటప్పుడు కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది సీడ్స్ అన్నమాట. సో ఇలా వేసేసుకుంటే జనరల్గా ఇలా వేసేసుకున్న తర్వాత 3 days తర్వాత జర్మినేషన్ స్టార్ట్ అయిపోయిద్ది. అంటే మన కంపోస్ట్, ఈ సాయిల్ మిక్స్ అవన్నీ దాన్ని బట్టి వస్తుంది అనమాట. 3 days తర్వాత ఆల్మోస్ట్గా జర్మినేషన్ అయిపోతుంది. ఇది వచ్చాక 3 days కానీ 4 days తర్వాత నేను మీకు అప్డేట్ ఇస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.